అందరూ బేసిక్గా మిస్ అయ్యేది ఏంటంటే, నాకు కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు నాకున్న కాంటాక్ట్స్లో కానీ స్టార్స్ కానీ మ్యామ్స్ కానీ ఏం చెప్తారంటే, బేసిక్గా అందరూ మిస్ అయ్యేది ఒక ప్రాపర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోకుండా వస్తారు. అది అసలు వెరీ వెరీ ఏంటంటే నైవ్ అనిపిస్తుంది. అంటే ఏదో సెల్ఫీస్ పెట్టేయడమో లేదంటే జనరల్గా 2-3 ఫోటోలు తీసేసి అని చెప్పేసి పంపించేయడం ఉంటుంది. నో, అసలు హాలీవుడ్లో అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది బ్రో. హెడ్ షాట్స్ అని దానికోసం సపరేట్ ఏజెన్సీస్ ఉంటాయి. మరి అంతా చేసుకోలేకపోయినా ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ అండర్ ఏ బడ్జెట్, ఇప్పుడు అంతా మనకి టెక్నాలజీ వచ్చింది కదా. నా పోర్ట్ఫోలియో PDF నేను మీకు పంపిస్తాను, కావాలంటే మీరు షేర్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే పెట్టండి, ఏమన్నా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది నేనే చేసుకున్నాను, క్యాన్వాలో నేనే ఎడిట్ చేసుకున్నా. మల్టిపుల్ ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకున్నాను. సమ్ సెల్ఫ్ టేప్స్ ఉన్నాయి నేను చేసుకున్నాయి, అండ్ సమ్ మూవీ వర్క్స్, సమ్ అదర్ వర్క్స్ ఉన్నాయి. వాటన్నిటిని కంపైల్ చేసి ఒక షోరీల్, 1 minute షోరీల్, 2 minute షోరీల్ వీడియో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ఫోటోషూట్స్ అండ్ నా డెమోగ్రఫిక్స్, లైక్ నా హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, ఏజ్ ఏంటి, ఐ కలర్ ఏంటి, హెయిర్ కలర్ ఏంటి, వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఐఎమ్ కంఫర్టబుల్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్ సీన్స్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్, ట్రావెలింగ్ నాకు ఓకేనా కదా, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డెమోగ్రఫిక్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యి ఒక PDF ఉండాలి. అదే పోర్ట్ఫోలియో. అది చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ అప్రోచింగ్, యూనో. అది ప్రిపేర్ చేసుకో ఫస్ట్. దానికోసం ఒక 6 నెలలు టైం ఇన్వెస్ట్ చేసిన తప్పులేదు తెలుసా. కాస్టింగ్ డైరెక్టర్స్ అయినా లేదంటే ఈవెంట్ డైరెక్టర్స్, మీ దగ్గర కూడా బ్రో, బీయింగ్ ఏ డైరెక్టర్, మీ దగ్గర ఒక ప్రొఫైల్ వస్తే మీరు అది చూడంగానే అప్పీలింగ్ గా ఉందనుకోండి, ఓకే ఏంటో చూద్దాం, కొంచెం బాగానే ఉన్నట్టుందని చూస్తారు. అలా కాకుండా వాడు వెరీ అన్ఇంట్రెస్టెడ్గా ఏదో సెల్ఫీ ఫోటోను సంథింగ్ ఏదో చేసి పంపిస్తే మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. మేబీ హీఈస్ నాట్ దట్ సీరియస్, మేబీ హీఈస్ నాట్ దట్ ప్రొఫెషనల్ యాక్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సెట్లో ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ కానీ డైరెక్టర్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసేది ఈజ్ దిస్ గాయ్ ప్రొఫెషనల్ గా ఆర్ నాట్ అని చూస్తారు. సో ద ఫస్ట్ ఇంటరాక్షన్ ఈజ్ అవర్ పోర్ట్ఫోలియో. అది ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. తర్వాత ఆడిషన్స్. నాకు ఇప్పటి వరకు వచ్చిన మూవీస్, లెట్స్ సే 4 movies సోఫార్ లీడ్స్గా నాకు వచ్చాయి. ఒకటి ఆగిపోయింది, ఇంకొకటి స్టిల్ ఇన్ వర్క్స్ అనమాట. ఒకటి రిలీజ్ అయింది, బర్త్డే బాయ్. ఇంకొకటి ఒక 2-3 monthsలో రిలీజ్ అవుతుంది యాజ్ ఎ లీడ్. నాకు ఈ 4 offers కూడా త్రూ ఆడిషనే వచ్చాయి. సో ఆడిషన్ ద్వారా అవుతాయి, పనులు అవుతాయి, ఆఫర్స్ వస్తాయి. కాకపోతే పేషెన్స్. నా ఎంటైర్ 6 years జర్నీలో 4 movies క్రాక్ చేయగలిగాను లీడ్గా. అంటే ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చి ఆగిపోయి రానివి, లేదా చివరి మినిట్ దాకా మీరే అని చెప్పి తర్వాత తీసేసినవి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కాదు, నేను సెట్స్లోకి వెళ్ళి వర్క్ చేసిన వాటి గురించి చెప్తున్నా, రిలీజ్ అయ్యే వాటి గురించి చెప్తున్నా. సో ఆడిషన్స్ గ్రూప్స్ ఫాలో అవ్వడము, ఇంటర్నెట్లో కానీ, కాస్టింగ్ డైరెక్టర్స్ నెంబర్స్ ఏమన్నా ఉంటే, హాయ్ సార్, ఐఎమ్ సో అండ్ సో పర్సన్ అని టెక్స్ట్ చేసి, దిస్ ఈజ్ మై పోర్ట్ఫోలియో సార్, ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ అని వాళ్ళకి ఒక టెక్స్ట్ వేయడం కానీ. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ రిప్లై ఫ్రమ్ ఎనీవన్. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్లో బిజీ ఉంటారు, కొన్ని వేల మెసేజెస్ వస్తాయి. ఒకసారి ఒక కాస్టింగ్ డైరెక్టర్స్ పక్కన ఉన్నాను, ఆయన చాలా బిజీగా ఉన్నారు, వీఆర్ డిస్కసింగ్ సంథింగ్ అబౌట్ సమ్ ప్రాజెక్ట్ అనమాట. హీస్ గెటింగ్ కీప్ ఆన్ మెసేజెస్ అనమాట ఒక పర్సన్ దగ్గర నుంచి. ఆయన వేరే వర్క్లో ఉన్నాడు ఇంకో పక్క, అండ్ హీస్ గెటింగ్ కీప్ ఆన్ బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్. ఇంకా ఆయన ఏంటంటే, నేను ఆయన చూసి, ఏంటి సార్ మీకు ఫ్రస్ట్రేషన్ రావట్లేదంటే అలవాటు అయిపోయింది. ద మూమెంట్ ఒకవేళ ఆయన వేరే మూడ్లో ఉంటే హీ మైట్ హ్యావ్ బ్లాక్డ్ హిమ్, బ్లాక్ చేసేసి హీస్ అన్ప్రొఫెషనల్. జస్ట్ ఒక టెక్స్ట్ అందులో అంతా ఉండాలి, ఇంకొక టెక్స్ట్లో మీ ప్రొఫైల్ PDF వెళ్ళిపోవాలి, అంతే. నేను అది సజెస్ట్ చేస్తాను, నేను అట్లానే అప్రోచ్ అవుతాను. నాకు అది వర్కౌట్ అయింది కాబట్టి చెప్తున్నా బ్రో, ఇది వన్ ఆఫ్ ది వే. ఎవ్వరు కూడా ఇది అని క్రాక్ చేయలేదు. ప్రతి ఒక్కరికి ఒక జర్నీ ఉంటుంది. కొంతమంది యూట్యూబ్ ద్వారా వెళ్ళి మంచి స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది థియేటర్ గ్రూప్స్ ద్వారా వెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాలుగేదో ఆడిషన్స్ ఇచ్చకుండా అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓన్ వే ఆఫ్ పాత్ని ఫిగర్ అవుట్ చేయాలని అయితే నేను చెప్తా.